వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటన మూడో రోజు కొనసాగుతుంది. ఇవాళ పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే రాయలసీమ జిల్లాల నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు వైఎస్ జగన్. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులివెందుల నుంచి శ్రీనివాస్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, ఇవాళ ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నారు, పూర్తి సమాచారం ఏంటి? 4 రోజుల పర్యటనలో భాగంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మూడో రోజు పూర్తి స్థాయిలో పులివెందులకు సంబంధించినటువంటి ప్రజలకి కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యల్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానికి పరిష్కార మార్గం ఆలోచించేటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మనం గమనించినట్లయితే భారీ ఎత్తున ఒక్క పులివెందుల నియోజకవర్గమే కాదు, ఇటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల నుంచి చాలామంది తమ సమస్యల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. భారీ ఎత్తున ఏదైతే పులివెందుల క్యాంపు కార్యాలయానికి వచ్చినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే పులివెందుల క్యాంపు కార్యాలయానికి వచ్చి ఒక్కొక్కరిని కూడా అందరినీ కలుస్తూ వాళ్ళ సమస్యలను వింటున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. మొత్తం మీద అనేక సమస్యలు ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 6-7 నెలల్లోనే పూర్తి స్థాయిలో ఎన్నో సమస్యలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడంతో పాటు అనేక విద్యుత్ ఛార్జీల బాధుడి దగ్గర నుంచి అనేక సమస్యలు వస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. పింఛన్లు తీసివేయటం కానీ ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇట కార్యకర్తలకి అదేవిధంగా ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యం ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆయన ఇదే ఏదైతే వస్తున్నటువంటి ప్రజలకి ఆయన ఈ సమస్యలు తెలుసుకునేటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న నేపథ్యం అవుతుంది. 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మనం చూసాము. ఏదైతే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరము ఆయన తాతిరెడ్డిపల్లి అనేటువంటి గ్రామ రామాలయానికి ఓపెనింగ్కి వెళ్తే బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి. గ్రామం చుట్టుపక్కల గ్రామాలు ఆ గ్రామం మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆయన వెనక నడిచి కిక్కిరిసిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆ టెంపుల్కి 38 లక్షల నిధులను మంజూరు చేశారు. దాంతో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక 3 రోజుల పాటు పండగ వాతావరణంలో ఆ ప్రతిష్ట కార్యక్రమం చేసుకున్నారు. ఆ ప్రతిష్ట జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరిగినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అడుగడుగునా కూడా ఆయన ఏదైతే పులివెందుల నియోజకవర్గంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, ముఖ్యంగా పులివెందుల కడప జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఆయన వెంట నడుస్తున్నటువంటి నేపథ్యం, కార్యకర్తలందరూ కూడా కొత్త ఉత్సాహం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల బాధుడి మీద కూడా ఆందోళనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సలహాలు సూచనల కోసం కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. నేతలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి వాళ్ళందరూ వస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్ అండ్ శ్రీనివాస్, ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్ లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా మంది అభిమానులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, చాలామంది అక్కడ తండోపుతండోలుగా వస్తున్నారు, వాళ్ళ అభిమానాన్ని చూపించుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? సో ఎందుకంటే వైఎస్ జగన్ని చూడడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ప్రజలు అయితే పూర్తి స్థాయిలో తమ సమస్యలు, ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీ నెరవేర్చకపోగా అదనపు బాధుడు అని చెప్పి ఇటు విద్యుత్ ఛార్జీలు కానీ అదనపు ఛార్జీలన్నీ కూడా వేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పింఛన్ల ఏరువేత కార్యక్రమం కూడా దాదాపు అంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. చాలామందికి పింఛన్లు తీసేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి అనేక సమస్యలు ఏదైతే స్పష్టంగా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా పూర్తి అభిప్రాయం కూడా ఒకటే. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి పరిస్థితి, ప్రజల సమస్యల మీద పూర్తి స్థాయిలో స్పందించినటువంటి నేపథ్యం ఉంది. ఈ ప్రభుత్వం అవన్నీ చేయకుండా రోజుకొక నెలకొక కొత్త డ్రామాతో ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను కానీ ఇతర పథకాలు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతులకు భరోసా లేదు, ఎటువంటి కార్యక్రమం లేదనేటువంటి బాధ, ఆవేదన అయితే వీళ్ళలో వ్యక్తమవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా వీరందరూ ఆయనకు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. కార్తీక్ అండ్ శ్రీనివాస్, ఇవాళ రేపు కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఈ 2 రోజులు ఆ పులివెందుల క్యాంపు కార్యాలయంలో. ఏ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది?
రేపు ఉదయం 12 గంటలలోపు ఆయన మళ్ళీ తిరుగు పయనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పూర్తి స్థాయిలో వచ్చేటటువంటి ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా కలిసి ఆయన వాళ్ళ సమస్యలను తెలుసుకునే నేపథ్యం అయితే ఉంది. రేపు ఒక ప్రైవేట్ మ్యారేజ్ ఒకటి ఉంది. ఆ మ్యారేజ్కి అటెండ్ అయిన తర్వాత ఆయన మళ్ళీ తిరుగు పయనం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ గత 3 రోజులుగా ఈ 4 రోజుల పర్యటనలో కూడా అడుగడుగున ప్రతి చోట నిన్న మనం చూసినట్లయితే తాతిరెడ్డిపల్లి వెళ్తుంటే ఉదయం 11:30 ప్రాంతంలో తాతిరెడ్డిపల్లికి రావాల్సింది సాయంత్రం దాదాపుగా 4:30 ప్రాంతంలో ఆ గ్రామానికి చేరుకున్నారు. అంటే దారి పొడవునా కూడా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా తమ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటూ 30 కిలోమీటర్ల దూరంలో అడుగడుగున ప్రతి 4-5 కిలోమీటర్లకి కొంతమంది ప్రజలు అక్కడ గుమిగూడి జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ప్రయత్నం చేసిన పరిస్థితి. మొత్తం కూడా ప్రతి నిమిషము జగన్మోహన్ రెడ్డికి తమ సమస్యల్ని విన్నవించాలి, ఆయన ఏదో ఒక పరిష్కార మార్గం చూపిస్తారనే ఒక భరోసాతో వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వస్తున్న పరిస్థితి ఉంది. రేపు కూడా ఇదే, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే ఆయన అందుబాటులో ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన కలిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి శ్రీనివాస్, ఈ 6 నెలల కాలంలో ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతిరోజు మనం దానిపైన చర్చిస్తూనే ఉన్నాము. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజా దర్బార్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే వైఎస్ జగన్కు కూడా ప్రజలు విన్నవించుకునే అవకాశం కూడా కనిపిస్తుందా? అండ్ దట్టు అండ్ రేపు ఏదైతే ఉందో విద్యుత్ ఛార్జీల పెంపుకి సంబంధించి వాటిపైన కానివ్వండి, అలాగే హామీలను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది చాలా అంశాలు, ఇవన్నీ కూడా ప్రజలు ఆ వైఎస్ జగన్కు చెప్పుకోవడానికి అక్కడ ఉత్సాహంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ పూర్తి స్థాయిలో, ఎందుకంటే 6-7 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటినీ అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో దాదాపుగా 32 నుంచి 38 పథకాలు డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అవి కూడా ప్రజలకు ఇప్పుడు చేరుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ సమస్యలన్నిటికీ తోడు అనేక విద్యుత్ ఛార్జీల బాధుడు కానీ, అదేవిధంగా ఇంకా ఇతరత్ర పింఛన్లు తీసివేయటం కానీ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. నెలకొక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప చేయాల్సిన సంక్షేమం చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే భారీ ఎత్తున ఈ ప్రభుత్వం మీద నిరసనతోనే భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వివిధ జిల్లాల నుంచి కూడా పులివెందుల వరకు వస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళందరిలో ఒకటే ఆవేదన ఉంది ప్రజల్లో. ఈ ప్రభుత్వం ఈ 6-7 నెలల్లో చేసింది ఏమీ లేకపోగా అనేకమైనటువంటి అక్రమాలకి, అదేవిధంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడ మొన్న నీటి సంఘాల ఎన్నికలు కూడా చూసాము. నీటి సంఘాల ఎన్నికలు ఎంతో ఏకపక్షంగా వాళ్ళు కనీసం నో డ్యూస్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా, ఎవరిని పోటీ చేయకుండా ఏకపక్షం చేసుకుని దౌర్జన్యాలకు దిగినటువంటి నేపథ్యం అయితే ఉంది. కానీ వీఆర్ఓలని, ప్రభుత్వ అధికారులను కూడా కిడ్నాప్ చేసినటువంటి నేపథ్యం కూడా మనం స్పష్టంగా మన కళ్ళ ముందు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మీడియా మీద కూడా దాడి చేసి ఈ ఎన్నికలను ఏదో ఒక విధంగా వాళ్ళకి అనుకూలంగా చేసుకోవాలనేటువంటి పరిస్థితి మనం గమనించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తం మీద ఇట్లాంటి అరాచకాలు ఏదైతే సోషల్ మీడియా కార్యకర్తల మీద అరాచకాలు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, సామాన్య ప్రజల మీద కూడా దాడులకి, ఏదైతే వాళ్ళ మాట వినకపోతే దాడులకు పాల్పడటం కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇవన్నీ కూడా ఈ బాధితులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ కూడా ఆయన కూడా దానికి పరిష్కార మార్గంగానే ఆందోళన బాట పట్టాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న నేపథ్యం అవుతుంది. ఇప్పుడు ఆందోళన ఆల్రెడీ రేపు విద్యుత్ బకాయిల పెంపు మీద, విద్యుత్ ఛార్జీల పెంపు మీద ఆయన పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగబోతున్నాయి. జనవరి 3వ తేదీన కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద, విద్యార్థులకు ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు. ప్రభుత్వం వచ్చి 7-8 నెలలు అవుతున్నప్పటికీ కూడా దాని మీద కూడా వైఎస్ఆర్సీపీ ఆందోళన బాట పట్టనుంది. భవిష్యత్తులో సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యల మీదనే ఆందోళనలు చేసేటువంటి పరిస్థితి, వాళ్ళ సమస్యలను తెలుసుకొని దాన్ని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఉంటుంది అనేటువంటి కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ శ్రీనివాస్.